నమస్తే అండి, వెల్కమ్ టు మైరాస్ వరల్డ్. ఈరోజు వీడియోలో టమాటా పుదీనా పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ పచ్చడి వైట్ రైస్లోకి ఒకటే కాదండి, టిఫిన్స్లోకైనా కూడా చాలా బాగుంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తొందరగా ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రాసెస్ ఎలాగో చూసేద్దాము. పచ్చడి కోసం నేను ఇక్కడ 3/4 kg వరకు టమాటాలను తీసుకున్నాను. టమాటాలను శుభ్రంగా కడిగి వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే పుదీనాను కూడా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఈ పుదీనా 2 కప్పుల వరకు ఉంటుందండి. వీటితో పాటు కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని తీసుకోవాలి. పచ్చిమిర్చిని ఒక 20 వరకు తీసుకున్నాను. పచ్చిమిర్చిని కూడా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకొని పెట్టుకొని వీటిని ఒక పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు అలాగే 1 టేబుల్ స్పూన్ మినపప్పును వేసి కొంచెం వేగనివ్వాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర అలాగే 1 టీ స్పూన్ ధనియాలు కూడా వేసి వీటిని కూడా వేయించుకోవాలి. మాడిపోకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచి కలర్ వచ్చే వరకు వీటిని వేయించుకొని కట్ చేసుకున్న టమాటాలన్నింటినీ ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. టమాటాలు వేసిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పును వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉప్పు వేయడం వల్ల టమాటాలు తొందరగా మగ్గుతాయండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి టమాటాలు మెత్తగా మగ్గే వరకు ఉడికించుకోవాలి. టమాటాల్లోనే నీరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇందులో నీళ్ళేమీ వేయాల్సిన అవసరం లేదండి. అయితే మాడిపోకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ టమాటాలను ఉడికించుకోవాలి. టమాటాలు మెత్తగా మగ్గిన తర్వాత ఇప్పుడు పుదీనాను కూడా వేసుకొని కలుపుకోవాలి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత మాత్రమే పుదీనాను వేసుకోవాలండి. పుదీనాను వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించుకోకుండా ఒక 2 నిమిషాలు కలిపితే సరిపోతుందండి. 2 నిమిషాల తర్వాత కొంచెం ఆకు ఇలా దగ్గర పడి ఉంటుంది. అప్పుడు ఒక 1/4 టీ స్పూన్ పసుపును వేసి కలుపుకోవాలి. పుదీనాను చివరిలో వేసి తక్కువగా ఉడికించడం వల్ల పచ్చడి తినేటప్పుడు పుదీనా ఫ్లేవర్ బాగా తెలుస్తుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిశ్రమాన్ని అంతటిని మిక్సీలో వేసి మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా మిక్సీ పట్టుకోండి. అప్పుడే పచ్చడికి రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి వేసుకొని తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి తాలింపు గరిటెను పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినప్పప్పు అలాగే జీలకర్ర ఆవాలు, కొద్దిగా ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని తాలింపు వేసుకోవాలి. వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.